కాపునాడు. వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11వ తారీఖు నుంచి రకరకాలుగా ప్రజల తరపున ఉద్యమాలు చేస్తాను, అందులో ప్రధానంగా విద్యుత్ ఒప్పందాలు ప్రజల మీద పడే భారాల మీద మేమంతా రోడ్లు ఎక్కుతాం, సూపరింటెండెంట్ ఇంజనీర్లకి సీఎండీలకు వినతిపత్రాలు ఇస్తాం, రైతుల గురించి పోరాడతాం, బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడతాం అని చెప్పి మాట్లాడతా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. దొంగ అన్న సందంగా ఉంది. 5 సంవత్సరాల పాటు ముఠా నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని వేల కోట్లు 100 కోట్లు దోసుకొని పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్నులు పెట్టి కాకినాడ పోర్టు కానీ భూములు కానీ సెజులకు సంబంధించిన కానీ అన్నీ లాక్కొని సాక్షాత్తు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా నువ్వు 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నావని చెప్పి అక్కడ జ్యూరీకి రిపోర్ట్ ఒక ఎఫ్ఐఆర్ ఇస్తే ఇంత మట్టికి దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసి నేను ఉద్యమాలు చేస్తాను, ప్రజల తరఫున మాట్లాడతాను, పోట్లాడతానంటే నవ్వుకుంటున్నారు. మీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు, మీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి చంద్రబాబు, నువ్వు కనుక బతికుంటే 4.5 సంవత్సరాల తర్వాత నేను అధికారంలోకి వస్తా, నిన్ను జైల్లో వేస్తా అని చెప్పి ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా పద్ధతి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా. నువ్వు పరోక్ష ఎన్నిక ద్వారా దొడ్డి ద్వారా రాజ్యసభకి వెళ్ళిన నువ్వు చంద్రబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 164 సీట్లు గెలుచుకున్నాయని పట్టుకొని నువ్వు ఈ విధంగా మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళ భాష, వీళ్ళ వ్యవహార శైలి చూస్తే జనం నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళకి 11 స్కోర్ వచ్చినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని చెప్పి పద్దాకి ఎదురుదాడి చేస్తా ఉన్నారు. మరి ఎందుకని నిన్న మొన్న పత్రికల్లో ఈరోజు కూడా విశాఖ పోర్టుకు సంబంధించి దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బలవంతంగా 2021వ సంవత్సరంలో 400 కోట్లకు రాయించుకొని 40 కోట్లు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఆస్తులు కబ్జా చేసి 48,000 కోట్ల రూపాయల పీడిఎస్ దొంగ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించి దోచుకు తిని మీరు ఇప్పుడు తగుదనమ్మా, ప్రజల తరపున మేము పోరాడతాం, మాకు 6 ప్యాక్ ఉంది, మేము హీరోలు అని మీరు ఏ విధంగా చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లా. తక్షణమే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి జగన్ మీద విచారణ సంఘాన్ని వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.